హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈరోజు మనతో పాటు సునీల్ గారు ఉన్నారు. సో బ్యాక్ టు బ్యాక్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అండ్ అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్తో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఏంటి ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో క్యారెక్టర్? ఆల్రెడీ గోచి క్యారెక్టర్తో ట్రెండింగ్ చేసేసారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ రీసెంట్గా డిసెంబర్ అంటే ఈ ఇయర్ 2024లో లాస్ట్ టైం నోయల్ గారికి ఫ్రెండ్ రోల్ చేశాను బహిర్భూమి. ఆ తర్వాత ఈ ఇయరే డిసెంబర్ 13th ప్రణయ్ గోదావరి గోచి రాజమండ్రిలో చేశాను. సో నెక్స్ట్ నా తదుపరి పిక్చర్ ఓచెలియా. ఈ ఓచెలియా పిక్చర్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక డిఫరెంట్ ఒక అప్పుడు లాస్ట్ టైం కాదు, ప్రీవియస్ సప్తగిరి గారు చేశారు ఈ సినిమా రాజుగారి గది. ఆ సినిమాలో సప్తగిరి గారు ఎలాగైతే ఆ సినిమాలో ఒక హర్రర్ ఉంటుందో సేమ్ యాజ్ యూజువల్గా ఈ సినిమాలో కూడా సేమ్ నా పాత్ర అలాగే ఉంటుంది. సో యాజ్ టీజ్గా ఉంటుంది. సో సినిమా ఓచెలియా ప్రేక్షకులు చూసేటప్పుడు సేమ్ ఆ అనుభూతి చెందుతారు. అంటే ఒక హర్రర్ మన ముందుంటే అది ఎలా ఉంటుందో అనేది ఆ కాన్సెప్ట్ అంతా బాగా చేస్తారు. కమీడియన్స్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు కూడా మీ అని చెప్పాలి, ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ నుంచి వస్తున్న అది? ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఒక మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్ని ఉంటే ఇతను బాగున్నాడు, ఇతను మంచి కామెడీ ఉంది, మంచి డైలాగ్ మోడ్యులేషన్ కానీ అంతా బాగా చేస్తున్నాడు అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు డబ్బు లేనోడా లేకపోతే వాడు ఏంటి ఈడేంటి అని చూడరు, ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు మీరు చూస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా. సో డెఫినెట్లీ ప్రేక్షకులు అందరూ కూడా మనల్ని మంచి వర్త్ ఉంది కాబట్టి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బిజీగానే ఉండాలి. ఎస్, మీ స్టైల్లో ఏదైతే ఒక సిగ్నేచర్ స్టైల్ ఉందో ఆ స్టైల్లో ఏదన్నా మా ప్రేక్షకులు ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓచెలియా సినిమా వస్తూ ఉంది, ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. అలాగే మేము అనుకున్న స్టైల్ ఇది కాదే అంటే ఓకే. అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ ఓచెలియా అనే సినిమా వస్తూ ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వెళ్ళొస్తా చెల్లి వెళ్ళొస్తా. సో నైస్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇలాగే ఎన్నెన్నో మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వేరే పిక్చర్ ఉంది కర్ణం గారి వీధి, కలుద్దాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎంచుకుంటూ ఒక మంచి అంటే ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు తన కామెడీతో. సో ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చేయాలని మనం కూడా కోరుకుంటున్నామని ఆయనకి ఆల్రెడీ చెప్పేశాము. ఆయన సిగ్నేచర్ స్టైల్ కూడా మనకు చేసి చూపించేశారు. సో ఓచెలియా అనే సినిమాలో ఇంకొక మంచి క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది సునీల్ గారు. సో మీరు కూడా ఎప్పుడు ఆయన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ టు జగనన్న. మీ పాత్ర ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా లైఫ్ టైం ఉన్నంత వరకు మీ కాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో జగనన్న స్పూఫ్తో అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చేసారు. సో మరెన్నో విజయాలు కూడా ఆయన ఖాతాలో వేసేసుకోవాలని కోరుకుంటూ, సో ఇది ఈరోజు సునీల్తో చిన్న చిట్చాట్ అనమాట. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి కమింగ్ సూన్ ఇంటర్వ్యూ కూడా ఇస్తారంట, గుర్తుపెట్టుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.